ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరు తెలియజేస్తున్న మీ సమస్యలన్నిటి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వాగ్దానం సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మన కొరకు అనుగ్రహిస్తున్నాడు. అదేమిటంటే నీతిమంతుల యొక్క తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి అని. అవును, ఈరోజు ఎవరైతే భూమి మీద యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి వారి పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారో వారందరి జీవితంలో కూడా దేవుడు చెప్పిన ప్రతి ఆశీర్వాదం వాళ్ళ తల మీదకి వస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఆశీర్వాదం కావాలని కోరుతున్నావా? అయితే నువ్వు నీతిమంతుడిగా మారినట్లయితే ప్రభు నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తానని ఈ మాట ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు అనేక మంది నీతిమంతులుగా మారటాన్ని బట్టి దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు. ఒకప్పుడు వారి స్థితి, ఈరోజు వారి స్థితి చూస్తే ఎంతో వ్యత్యాసం ఉంది. ఎందుకు అంటే వారు నీతిమంతులుగా మారారు, నీతిమంతులుగా జీవిస్తున్నారు, నీతిమంతులుగా బ్రతుకుతున్నారు. అందుకని దేవుడు ఆశీర్వాదం అనేది వాళ్ళ మీదకి వస్తుంది. ఈరోజు నువ్వు కూడా దేవుడు ఆశీర్వాదాలు పొందాలని నువ్వు కోరుకుంటున్నావా? నీ మీదకి, నీ కుటుంబం మీదకి, నీ బిడ్డల మీదకి, నువ్వు చేసే పనిలోనూ, ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ, నీ కలిగిన సమస్త విషయాల్లో ఆశీర్వాదాలు ఉండాలని కోరుకున్నట్లయితే ప్రభు ఈరోజు చదివిస్తున్నాడు, నువ్వు నీతిమంతుడిగా ఉండాలి. ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వారు ఖచ్చితంగా ఆశీర్వాదాలు పొందుకునే అవకాశం ఉంది. తప్పకుండా వారికి ఆశీర్వాదాలు అనేవి వస్తాయి. దేవుడు వాళ్ళకి ఆశీర్వాదాలు పంపిస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఆశీర్వాదాలు కావాలని ఎదురు చూస్తూ ఉన్నావు. ఆశీర్వాదాల కొరకు నువ్వు ఎంతగానో నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావు. అయితే నువ్వు నీతిమంతుడు అయితే తప్పకుండా ఆశీర్వాదం నీ మీదకి రాబోతున్నాయి. తప్పకుండా ఆశీర్వాదాలు నీ జీవితంలోకి రాబోతున్నాయి. నువ్వు ఏ విధంగా ఆస్వాదించబడాలనుకుంటున్నావో, ఎక్కడ ఆస్వాదించబడాలనుకుంటున్నావో, ఏ విషయంలో ఆస్వాదించబడాలనుకుంటున్నావో ఆ విషయాలన్నింటిలో కూడా ప్రభువు నిన్ను ఆస్వాదించడానికి ఆయన సమర్థవంతుడిగా ఉన్నాడు. తప్పకుండా దేవుడు అడిగి ఊహించిన దానికంటే బలమైన శక్తి కలిగిన ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడని దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నమ్మినట్లయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీతిమంతుని యొక్క తల మీదకి ఆశీర్వాదాలు నిండుగా మెండుగా వస్తూ ఉన్నాయి. కాబట్టి నీ తల మీద కూడా దేవుడు ఆశీర్వాదాలు పంపబోతూ ఉన్నాడు. నీ బిడ్డల మీదకి, నీ కుటుంబం మీదకి, నీ కలిగిన సమస్త మీదకి దేవుడి ఆశీర్వాదాలు, దేవుని మేళ్ళు, దేవుని సంతోషం, దేవుని సమాధానం, దేవుని కృప, దేవుని కనికరము, దేవుని కలిగిన సమస్తమును, ఆయన వాగ్దాన ఫలములు, మేలు నీ యొక్క జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డలలో నువ్వు పొందుకోబోతున్నావు. అలాంటి ఆశీర్వాదాలతో నువ్వు వర్ధిల్లబోతున్నావు. ఎందుకనగా మనం చూస్తున్నాం, బైబిల్ అనేక మందిని, నీతిమంతులను దేవుడు ఎలా ఆశీర్వదించాడు, ఎలా వర్ధలు చేశాడు, వారి జీవితాల్ని ఎంతగా గొప్ప చేశాడు, వారి యొక్క అప్పుడు ఒక స్థితి ఏంటి, తర్వాత వారి స్థితి ఏంటి, తర్వాత వాళ్ళ వంశం ఏ విధంగా ఆస్వాదించబడింది చూస్తున్నాం. అదే రీతిగా దేవుడు నిన్ను కూడా ఆస్వాదించి వర్ధలు చేయబోతా ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవాన్ని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నువ్వు చదివించినట్టు నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయని చెప్పినట్టు దేవా, ఈ సమయంలో ఆయన నీ బిడ్డలేక తల మీదకి, నీ బిడ్డలేక జీవితం మీదకి నీ ఆశీర్వాదాలు కుమ్మరించమని, నీ ఆశీర్వాదాలు అనుగ్రహించమని, నీ కృపాక్షేమాలతో, దేవుని ఆశీర్వాదాలతో నింపి కాసి కాపాడి వర్ధల చేయమని, నీ నామానికి అత్యంత ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకోమని, అన్ని విధాలుగా తోడు నీడను ఉండి నడిపించమని నీకే మహిమ ఘన ప్రభావాలు చెల్లిస్తూ, ఈరోజు పుట్టినరోజు వివాహ దినం జరుపుకున్న వ్యక్తుల్ని, బిడ్డల్ని, కుటుంబాలని పేరు పేరు మీరు బలపరిచి, దీవించి, ఆస్వాదించి వదిలి చేయమని, అన్ని విధాలుగా నీ కార్యాలు, సంతోష సమాధానాలు నీ ప్రజలకిచ్చి కాసి కాపాడి నడిపించమని యేసుక్రీస్తు నామములో నీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ, నమ్మి యేసు నామములో అడిగేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.